హలో ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇది కూడా సూపర్ మార్కెట్ లాంటిదే, కానీ ఇక్కడ వెజిటేబుల్స్ బదులు షేర్స్ బై అండ్ సెల్ జరుగుతాయి. బయ్యర్స్, సెల్లర్స్, బ్రోకర్స్ మరియు ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి ఈ ప్రాసెస్లో ఉంటారు. ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ఉదాహరణకి, ఒక కంపెనీ యొక్క షేర్ 100 రూపీస్ ఉంటే, ఆ ప్రైస్లో కొనడానికి ఒక బయ్యర్, అమ్మడానికి ఒక సెల్లర్ రెడీగా ఉంటే అప్పుడు ఆ ట్రేడ్ కంప్లీట్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా నడిచే మార్కెట్. ఇప్పుడు షేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఉదాహరణకి, ఒక కంపెనీ యొక్క టోటల్ వాల్యూ 100 క్రోర్స్ అనుకుంటే, దాన్ని ఒక క్రోర్స్ షేర్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క షేర్ వాల్యూ 100 రూపీస్గా ఉంటుంది. ఒక కంపెనీలో షేర్ని కొనడం ద్వారా ఆ కంపెనీలో మనం పార్ట్నర్లం అవుతాం. కాబట్టి ఆ కంపెనీకి వచ్చే లాభాలలో మనకి వాటా వస్తుంది. దాన్నే మనం డివిడెండ్ అంటాం. అలాగే ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరిగినప్పుడు మనకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక ఆర్గనైజ్డ్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ అన్ని షేర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. రెండు మెయిన్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. అవి ఎన్ఎస్సి మరియు బిఎస్సి. బిఎస్సి ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్ను సెన్సెక్స్ అంటారు. ఎన్ఎస్సి యొక్క ఇండెక్స్ను నిఫ్టీ అంటారు. ఈ రెండు ఎక్స్చేంజ్లు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని కనెక్ట్ చేసి సెక్యూర్ ట్రేడ్ చేసేలాగా చూస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్కి ఒక హార్ట్ లాంటిదని చెప్పవచ్చు. సెన్సెక్స్ అనేది బిఎస్సిలోని 30 టాప్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించే ఇండెక్స్. నిఫ్టీ అనేది ఎన్ఎస్సిలోని 50 టాప్ కంపెనీస్ని పర్ఫార్మెన్స్ని చూపించే ఇండెక్స్. స్టాక్ మార్కెట్ని ఎవరు నియంత్రిస్తారో తెలుసుకుందాం. సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. ఇది మార్కెట్లో ఫెయిర్ ట్రేడింగ్ జరగడానికి మరియు ఇన్వెస్టర్స్ని ఎవరు చీట్ చేయకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో బై అండ్ సెల్ చేయడానికి మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ అవసరం పడుతుంది. ఇది ఒక డిజిటల్ లాకర్ లాంటిది. ఇందులో మనం కొన్న షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ సేవ్ అయి ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మొదటిగా మనకు డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.